మిథున రాశి వారికి ఈ వారం జరిగే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల యొక్క సలహా మేరకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు వీరికి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా అందిస్తారు. దీని ద్వారా వీరికి మేలు కలుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలపై ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం కూడా ఈ వారం వీరు ఎక్కువగా చేస్తారు. అంటే ఎవరైతే గత కొంతకాలంగా మిథున రాశి వారు భవిష్యత్తులో ఏం చేయాలి, అది చేద్దామా ఇది చేద్దామా అని చెప్పేసి ఒక రకమైన మీమాంసలో ఉన్నారో అటువంటి వారు ఆ మీమాంస నుంచి బయటకు వచ్చి ప్రణాళిక తయారు చేసుకుని ముందడుగు వేస్తారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. ఆదాయం ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. ఊహించిన రీతిలో తీర్థయాత్రలు కూడా ఈ వారం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా వీరికి సంతోషం కలిగిస్తుంది. శ్రమకు తగిన ఫలితం కూడా ఈ వారం ఈ రాశి వారికి కనిపిస్తుంది. కొన్ని సమస్యలు తీరడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఆరోగ్య సమస్యలు బాగా కూడా అధికమవుతాయి. దీనివల్ల కాస్త చికాకు అసహనానికి లోనవుతారు. కాబట్టి ఆరోగ్యాన్ని ఈ వారం ప్రధానంగా ఈ రాశి వారు కాపాడుకోవడం చాలా మంచిది. మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను ఆలోచనలు నిర్భయంగా కుటుంబ సభ్యులకు ఈ వారం మీరు వెల్లడిస్తారు. ఇక వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో కూడా ఈ వారం మీరు అసలు ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ మిథున రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా మిథున రాశి విద్యార్థుల యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. వీరి కోరుకున్న అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ వారం అంతా కూడా యోగదాయకంగానే గడుస్తుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారు, వ్యవసాయదారులు తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. ఐటీ రంగం వారికి చెప్పుకోదగిన ప్రాజెక్టులు ఈ వారం లభిస్తాయి. ఇక మహిళలకు కుటుంబంలో లేని గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు. వారం ప్రారంభంలో ముఖ్యంగా చూసుకుంటే ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రాశి వారు ప్రయాణం చేయడం జాగ్రత్త వహించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. మనశ్శాంతి కూడా కొన్ని సందర్భాల్లో లోపిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగిన వారు ఈ వారం తీసుకునే నిర్ణయాల పట్ల అప్రమత్తంగా మెలగాలి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఆరుద్ర వారందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు ఈ వారం అంతా కూడా మిథున రాశి వారు పాటిస్తే వారి యొక్క అశుభాల శాతం తగ్గుతుంది, శుభాల శాతం పెరుగుతుంది అన్న విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు.